సో హలో గైస్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం నేపాల్ లో జరుగుతున్న ఇష్యూ గురించి మాట్లాడతాం. నేపాల్ లో ఏం జరుగుతుంది, నేపాల్ లో ప్రైమ్ మినిస్టర్ ఎందుకు రిజైన్ చేసిండు, నేపాల్ లో ఫైనాన్స్ మినిస్టర్ ని ఎందుకు జెన్జీ పీపుల్ రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి కొడుతున్నారు, అలాంటి విషయాలపైన ఇవాళ మనం మాట్లాడదాం. వాట్ ఈస్ ద కోర్ ఇష్యూ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద నేపాల్. సో బిఫోర్ డైవ్ ఇన్ టు ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. సో అసలు నేపాల్ లో ఏం జరిగింది, ఎందుకు ఇలా ప్రొటెస్ట్లు అవుతున్నాయి అనే విషయాలు. ఫస్ట్ ఏమైందంటే, అక్కడ సెప్టెంబర్ 5వ తారీఖు అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే న్యూ ఐటీ లాస్ తీసుకొచ్చింది, కొత్త చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టంలో ఏమైనా ఉందంటే, ఏవైతే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ కి రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి చట్టం తీసుకొచ్చింది. అయితే అక్కడ ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టిక్ టాక్, అలాంటివి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గవర్నమెంట్ కి రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టి, సో అప్పుడు ఏమైందంటే వాళ్ళు రిజిస్టర్ అవ్వలేదు. ఆ సోషల్ మీడియా కంపెనీస్ అనేది రిజిస్టర్ అవ్వలేదు. రిజిస్టర్ అవ్వనందువల్ల అక్కడ గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ ఏం చేసిందంటే ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటినీ బంద్ చేసింది. సో బంద్ చేయడం వల్ల అక్కడ ఉన్న పీపుల్, అక్కడ ఉన్న జెన్జీ పీపుల్ బాగా ప్రొటెస్ట్ కి వెళ్ళారని చెప్పేసి ఇప్పుడు ఇదొక డిలెమా. ద మెయిన్ రీజన్ ఈస్ కరప్షన్, నెపోటిజం, ఫేవరెటిజం, కరప్షన్ ఇన్ పాలిటిక్స్. ఇవన్నీ జరుగుతుండడం వల్ల అక్కడ ఈ ప్రొటెక్షన్ అనేది జరిగింది. సో అసలు ఏమైంది, ఇంకా ఇక్కడ ఏమైందంటే, సో ఏవైతే ఈ ప్రొటెస్ట్లు జరిగినాయో, జరిగిన వెంటనే జరిగిన ఒక 1.5 డేలోనే మొత్తం అక్కడ ఉన్న నేపాల్ గవర్నమెంట్ మొత్తం తెలిసింది, ఆ కంట్రీ మొత్తం తెలిసిపోయింది, అది వైడ్ స్ప్రెడ్ అయింది. సో అవ్వడం వల్ల అక్కడ ఈ ఈ ప్రొటెస్ట్ ని ఆపడానికి అక్కడ పోలీస్ ఫోర్స్ దిగినా కూడా ఎవరు కూడా ఆ జెన్జీ పీపుల్ అనేటోళ్ళు ఆగలేదు. అప్పటికి అక్కడ దాదాపు ఒక 12 సంవత్సరాల బాబు పైన బుల్లెట్ ఫైరింగ్ చేసి ఆ బాబు చనిపోయాడు. సో ఇలా చాలా మందికి ఇబ్బందులు అయినాయి, చాలా మంది చనిపోయారు, దాదాపు 30 మంది వరకు చనిపోయారు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి. అండ్ చాలా మంది ఇంజూర్ కూడా అయ్యారు. అండ్ ఇంకోటి ఏంటంటే, 2008 లో నేపాల్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది, నేపాల్ లో కాన్స్టిట్యూషన్ అనేది వచ్చింది. జస్ట్ 17 ఇయర్స్ లో, 2008 టు 2025 వరకు 17 ఇయర్స్ లో 14 సార్లు అక్కడ ప్రైమ్ మినిస్టర్ అని కూడా మారాడు. సో అక్కడ డ్యూ టు ద టూ మచ్ ఆఫ్ కరప్షన్ ఉండడం వల్ల అక్కడ ఉన్న ప్రజలంతా మైగ్రేషన్ అయ్యి గల్ఫ్ కంట్రీలలో బతుకుతున్నారు. అక్కడ లేబర్ లాస్ వాళ్ళ అతీతంగా బతుకుతున్నారు. అక్కడ డ్రైవర్లుగా, ప్యూన్స్ గా, అటెండర్లుగా బతుకుతున్నారు. వాళ్ళకు తినడానికి గతి లేకుండా అయిపోతుంది. వాళ్ళు అక్కడ నుంచి పంపించే పైసల ద్వారా, ఆ రెమిటెన్స్ వల్ల, దానిపైన వచ్చే ట్యాక్స్ పైన ఈ పొలిటీషియన్స్ అనేటోళ్ళు బతుకుతున్నారు. సో ఇవన్నీ సమస్యలు ఉండడం వల్ల ఒకటేసారి చెలరేగిరు జెన్జీ పీపుల్ అంటే ఎవరంటే, 1997 నుంచి 2012 మధ్యలో ఎవరైతే పుట్టున్నారో వాళ్ళని జెన్జీ పీపుల్ అంటారు. ఐఎమ్ ఆల్సో బిలాంగ్స్ టు ద జెన్జీ కైండ్ కమ్యూనిటీ. సో ఇవన్నీ సంఘటనలను చూసి అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ అందరూ కూడా రిజైన్ చేశారు వాళ్ళ పోస్టుల నుంచి. సో అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, కేపీ ఓలీ, ఆయన ప్రస్తుతం చైనాలో పోయి ఆశ్రయం తీసుకుంటున్నాడు. దట్ ఈస్ కాల్డ్ అసైలం. ఇప్పుడు అక్కడ నేపాల్ గవర్నమెంట్ ఈ సోషల్ మీడియా పైన అన్ని బ్యాన్స్ ఎత్తివేసేసింది. సో ద గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ ఈస్ లిఫ్టెడ్ ఆల్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పర్మిషన్స్. అండ్ నౌ ఇప్పుడు ఎవరైతే ఇంటరిమ్ గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ కి ప్రస్తుతం ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్ ఎవరైతే ఉన్నారో, సుశీలా కరికా అనే ఆమె ఇప్పుడు ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ గా షీఈస్ డూయింగ్ హర్ డ్యూటీస్. సో మరి పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎవరు చేయకుండా జెన్జీ పీపుల్ ఎందుకు చేశారంటే, ఇప్పుడు జెన్జీ పీపుల్ 2017, 2022 వరకు చాలా సోషల్ మీడియాస్ అనేవి ఎక్కువ వచ్చినాయి. వీఆర్ ద ఫస్ట్ జనరేషన్ హూ ఆర్ యూజింగ్ ద డిజిటల్ ప్లాట్ఫామ్. వీఆర్ ద ఫస్ట్ జనరేషన్ హూ ఆర్ యూజింగ్ ద గ్లోబలైజేషన్ ఎరా ఇన్ అ డిజిటల్ మేనర్. సో ఎవరికైతే ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, బాడీలీ అటానమీ కాకుండా డిజిటల్ అటానమీ కూడా ఉండాలి, డిజిటల్ ఫ్రీడమ్ కూడా ఉండాలి. సో వీ డోంట్ వాంట్ టు, అండ్ గవర్నమెంట్ డోంట్ వాంట్ టు కంప్రెస్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ప్రెసెంటెడ్ ఇన్ ద ఎనీ కైండ్ ఆఫ్ డెమోక్రసీస్. ఓకే, సో అందువల్ల ఇక్కడ అంత ప్రొటెక్షన్ అనేది జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి కంటెంట్ కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.